డెమోక్రసీకి అవసరమైన క్వశ్చన్. అవి ఆ రెండు క్వశ్చన్స్లో మొదటిది జగన్ పాలనతో, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర పట్టనివ్వని ప్రశ్న. ఇది ఒకటి. రెండిటికి అలాంటివే. వాటిల్లో మొదటిది, జగన్మోహన్ రెడ్డి గారి పాలనతో పోలిస్తే చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది అంటే, బాగుందని 74% మంది అన్నారు. బాగుందని 74% మంది జగన్ పాలన కంటే చంద్రబాబు పాలన బాగుందనే వాళ్ళు ఉన్నారు. అసంతృప్తిగా 16 మంది ఉన్నారు. చెప్పలేమనేవాళ్ళు 9.7%. ఈ చెప్పలేమనేవాళ్ళు ఎందుకు చెప్పారంటే, ఇందాక మనం అనుకున్నదే, ఎందుకు వచ్చిన వాళ్ళు ఎవరో అడిగేవాళ్ళు ఎవరో మనం చెప్పిన కానీ అది తలలో మన స్కీములు కట్ అవుతాయేమని చెప్పరు. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో తెలియదు కానీ చెప్పరు. సో ఇక్కడ 74% బాగుంది జగన్ పాలన కంటే చంద్రబాబు పరిపాలన అనేది కొంచెం సిగ్నిఫికెంట్ రియాక్షనే అది. అంటే డెవలప్మెంట్ పరంగా బాగుందన్నారా, లేకపోతే లా అండ్ ఆర్డర్ పరంగా బాగుందన్నారా? గతంలో లా అండ్ ఆర్డర్ లేకపోవడం, అరెస్టులు, భయపెట్టడాలు ఇలాంటివి జరిగేవి కదా. సో ఆ రకంగా అన్నారా? ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి పాలన, అసలు జగన్మోహన్ రెడ్డి పాలనతో చంద్రబాబు నాయుడు గారి పాలన పోల్చాలనే ఆలోచన మీకు ఎట్లా వచ్చిందండి? ఇది కొంచెం రెడిక్యులస్ క్వశ్చన్. ఐ మీన్ అట్లాగే సార్, మామూలుగా ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్టు మళ్ళీ కొంచెం సోర్స్కి వెళ్దాం సార్. ప్రతి నియోజకవర్గంలో 75 to 80% మాత్రమే మహా అంటే పార్టీ ఒక ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. అవును. సో 20,000 నుంచి లోకల్ వ్యాడింగ్ మిగతా ఉంటుంది. సో మీరు 80-20లో మేబీ కంపారిటివ్లీ పెరిగింది, ఇక్కడ కంపారిటివ్లీ తగ్గుతున్నప్పుడు రెండు బ్యాలెన్స్ అయిపోతుంది సార్, రెండు కంపేర్ చేసినప్పుడు చూసుకుంటే. సో అట్ ది సేమ్ టైం మీకు ఎప్పుడు గవర్నమెంట్ రేపొద్దున ఓట్ బ్యాంకింగ్ ఎప్పుడు పెరుగుతుందంటే, స్టేట్ లెవెల్లో బాగా ఉండి కూడా ప్లస్ లోకల్గా ఉన్నటువంటి అది ఎమ్మెల్యే పనితీరు ఉన్నప్పుడే ఇక్కడ ఒక 5,000 పెంచుకొని అక్కడ ఆయన 10,000 డ్యామేజ్ చేశారు అనుకోండి, సో డ్యామేజ్ ఎక్కువ అవుతుంటుంది. సో ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్లో ఏంటంటే, స్టేట్ లెవెల్లో గవర్నమెంట్ పరిపాలన విధానంలో బాగుంది కాబట్టి ఆయన పెంచుకుంటున్నారు. అవును, న్యూట్రల్ బోర్డ్ బ్యాంకింగ్ పుల్ చేసుకునే దానికి జనసేన నుంచో లేదా బీజేపీ నుంచో, ఓవరాల్ గవర్నమెంట్ అంటే ఇట్స్ కూటమి, ఇట్స్ ఇంక్లూడ్స్ టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ కూటమి యొక్క గవర్నమెంట్ కాబట్టి. సో అందరి నుంచి మెప్పు పొందుతున్నారు. బట్ అట్ ది సేమ్ టైం లోకల్ ఎమ్మెల్యే కూడా అది చేసినప్పుడు అది డబల్గా అవుద్ది, కానీ లేకపోతే మళ్ళీ సేమ్ బ్యాలెన్స్ చేసినట్టు ఇంత కష్టం ఉంటుంది. కానీ వెనకాల చిన్న హోల్ పెడితే నీళ్ళంతా లీక్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ చేయాల్సింది లోకల్గా, అట్ ది సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్లో స్టేట్ లెవెల్ ఎలా ఎంత ఇంపార్టెంటో, లోకల్గా ఇసుక దగ్గర కానీ, లేకపోతే లిక్కర్ దగ్గర కానీ, లేదా కాంట్రాక్ట్ల దగ్గర కానీ, మైనింగ్ కానీ, ఇంకా లిస్ట్ చెప్పుకుంటూ ఉంటే 16 చాలా ఉన్నాయి. సో వీటి అంశాల మీద రోడ్ల దగ్గర కొన్ని దగ్గరలు కానీ వీటిలో చేసుకుంటే ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయొచ్చు. లేకపోతే ఏంటంటే బాగుంది అంటూ లాస్ట్ టైం చాలా గవర్నమెంట్స్ ఇలాగా ఇబ్బంది పడ్డ ఎలక్షన్స్ టైంలో ఉన్నాయి కదా సార్. ఒక విషయం చెప్పండి కేకే గారు, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ 3 ముక్కలాట, 3 రాజధానులు ఒకటి బాగా డిస్టర్బ్ చేసిన ఇష్యూ స్టేట్ని కదా. తర్వాత పోలవరం ఒకటి, తర్వాత కనీసం రోడ్స్ కూడా వెయ్యని దౌర్భాగ్య పరిస్థితి కదా. ఏలేదు, అంతసేపు నెలకో బటన్ నొక్కుతున్నానని చెప్పి బతికేశాడు ఆయన, బటన్ భ్రమంలో బతికాడు కదా తప్ప స్టేట్ని ఏమీ చేయలేదు. సరే ఈ కామెంట్స్ మీరు చేయలేరు, నేను అన్నట్టు మీరు అనలేరు అనుకోండి, బికాజ్ యూఆర్ సెఫాలజిస్ట్, ఉన్నదేంటో చేస్తారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ వస్తున్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అమరావతి స్టార్ట్ అయిపోయింది, పోలవరం స్టార్ట్ అయిపోయింది, రోడ్స్ స్టార్ట్ అయిపోయినాయి, గ్రోత్ క్లియర్ గ్రోత్ కొంచెం మామూలుగా కాదు, క్లియర్ గ్రోత్ కనపడతా ఉంది. సో ప్రజలు ఆ అభివృద్ధిని ఐడెంటిఫై చేస్తున్నారా అనిపించిందా? అభివృద్ధి వస్తుందని నమ్మకంతోనే ఓట్లేసారు సార్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి మెజారిటీ సెక్షన్ ఉంటుంది. ఇంకోటి కూటమి, మనం ఎప్పుడు చెప్తున్నట్టుగా కూటమి గెలుపుకి కూటమే కారణం. ఎందుకంటే 3 పార్టీలు, 3 భావజాలాలు, 3 రకరకాల క్యాస్ట్లు, మతాలు అన్నీ ఒక ఐడెంటిఫికేషన్ అయ్యి ఒక దాటికి వెళ్ళాయి. బట్ దాన్ని రిజల్ట్స్ వచ్చినప్పుడే అది ఫ్రూట్ఫుల్నెస్ ఉంటుంది. 1 yearకి ఏంటంటే పీపుల్ విల్ వెయిట్. చంద్రబాబు గారు ఇంకొంచెం డెవలప్ చేస్తారు, అనుకుందని పథకాలు వస్తాయి, రేపు పొద్దున నెక్స్ట్ మంత్ నుంచి అన్ని పథకాలు మొదలవుతున్నాయని అంటున్నారు కదండి, దానికోసం వెయిట్ చేస్తారు. బట్ ఎమ్మెల్యేది ముందుగానే, ఎందుకంటే లోకల్ కాబట్టి ఎక్కువ డ్యామేజ్ ఫాస్ట్గా కంపారిటివ్లీ ఈయన ఎంత ఫాస్ట్గా ఫిల్ చేస్తున్నారో కింద అంత డ్యామేజ్ ఫాస్ట్గా జరుగుతుంది, లీక్ అవుతుంది. సో అంటిల్ అన్లెస్ ఇప్పుడు గవర్నమెంట్ 2 రకాలుగా సార్, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఎంత ఇంపార్టెంట్, పైన డెవలప్మెంట్ ఎంత ఇంపార్టెంట్, అట్లీస్ట్ గ్రౌండ్ లెవెల్లో ఓట్ బ్యాంకింగ్ అదే కూటమి కలిసి ఉండడం, కూటమి వల్లే కలిశారు కాబట్టి కూటమి మళ్ళీ వాళ్ళ కార్యకర్తలు కలిసి ఉండడం, ఎమ్మెల్యే యొక్క పనితీరు, ఎమ్మెల్యే అవైలబిలిటీ, ఎమ్మెల్యే కరప్షన్స్ని తగ్గించుకోవడం, చాలామందికి మీకు చెప్పాను సార్ 88లో 44 మంది లూజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయంటే ఇట్స్ ఎ హ్యూజ్ సెట్ బ్యాక్ కదండి. అవును, దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. అయితే ఇంకొక కీలకమైన ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ కేసులు చాలామంది మీద
అందరూ ఎలక్షన్లప్పుడు లోకేష్ చెప్పింది ఏంటంటే మేము వచ్చిన తర్వాత వీళ్ళందరి సంగతి చూస్తాం, అంటే అన్యాయంగా కాదు, ఎవరెవరైతే ఇప్పుడు వేధిస్తున్నారో ప్రజల్ని కార్యకర్తల్ని వాళ్ళందరినీ వదలమన్నారు కదా.